సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 15వ తేదీన 6వ నెల రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి అంటే భువనగిరి మండలము చండుపట్ల గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లందాసు ఆదినారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుకు గాను సరి అయిన ఆధారాలతో వారిని జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు నిండక ముందే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ స్థానికంగా చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2వ ప్రాముఖ్యత కలిగినటువంటి పిఎస్ఎస్ బ్యాంకును కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు చైర్మన్ గారు అయినటువంటి మందడి లక్ష్మీనరసింహారెడ్డి గారి పైన ఆరోపణలు చేసి అక్కడ అల్లకల్లోలను సృష్టించి పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ గారిని కూడా తొలగించడానికి గ్రూపులు ప్రోత్సహించిన ఆదినారాయణ గారికి పార్టీలో సభ్యత్వం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో వారిని కొంతమంది పెట్టుబడిదారులు పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు భువనగిరి శాసనసభ్యులు గౌరవశ్రీ స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు గత జిల్లా పరిషత్ ఎన్నికలలో వల్లందాసు ఆదినారాయణ గారికి అందరినీ కాదని కూడా తన మీద నమ్మకంతో పార్టీ కార్యకర్తలు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి బీఫామ్ ఇచ్చినటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి పనిచేయకుండా ఆదినారాయణ గారు కౌంటర్గా అంటే ఆయన కూడా నామినేషన్ వేసి 25 లక్షల రూపాయలను డబ్బును అడిగి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. నువ్వు స్థాయికి మించి ఆలోచన చేస్తున్నావు. మొన్న జరిగిన ఎలక్షన్లలో నీ భాగవతం మొత్తం అందరికీ తెలుసు. 25 లక్షల రూపాయలు అడిగిన కాల్ రికార్డులు ఉన్నాయి. నువ్వు నామినేషన్ వేయడమే తప్పు. నువ్వు పార్టీ అధిష్టానం బీఫామ్ ఇచ్చిన తర్వాత చాలామంది సీనియర్ నాయకులు భంగపడ్డవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. నువ్వు ఎందుకు నామినేషన్ వేసినావు? పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నావు? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చి ఆర్థికంగా సపోర్ట్ చేసి నిన్ను పార్టీకి ముందుకు సీనియర్లను చాలామంది సీనియర్ నాయకులను కాదని నిన్ను నమ్మి చేరదీస్తే ఇవాళ నువ్వు అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడము చాలా దురదృష్టకరం. ఆదినారాయణ గారు ఈ స్థాయికి మించి ఆలోచన చేస్తున్న ఖబర్దారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం అయితే బాగుండదని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఓరవడం లేదు, నా ఎదుగుదలను చూసి ఓస్తలేడని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గౌరవ శ్రీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిపై ఆదినారాయణ గారు ఆరోపణలు చేయడము, పార్టీలో ఉన్నత హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పడము చాలా తగిన ఆధారాలతోటి జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆధారాలతో అతనిపై స్థానిక నాయకులు పిఎస్ఎస్ చైర్మన్ మందడి లక్ష్మీనరసింహారెడ్డి గారు స్థానిక పార్టీ కార్యకర్తలందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును పరిశీలించి వారికి సోకాజ్ ఇచ్చి వారిని పార్టీ నుంచి రుజువు కావడంతో సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆదినారాయణ గారు తన స్థాయిని విస్మరించి తన స్థాయికి మించి తనేందో ఒకసారి ఎక్కడెక్కడ ఎన్ని పార్టీలు తిరిగినావో నువ్వు తిరగని పార్టీలు అంటూ లేవు. టీఆర్ఎస్లో తిరిగినావు, అక్కడ వెళ్ళగొడితే కాంగ్రెస్లోకి వచ్చినావు. అంతకుముందుకు జిట్టా బాలకృష్ణారెడ్డితో ఉన్నావు. ఆయన రాజకీయ భవిష్యత్తును మొత్తం నాశనం చేసినావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతున్న క్రమంలో మా నాయకులు గుర్తించి ఇతన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ బీసీలను ఈరోజు సమావేశానికి
ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మన మండల తరఫున గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, అదే ఈరోజు బ్లాక్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత వారం రోజుల కింద వలందాస్ ఆదినారాయణ అనే వ్యక్తిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. దానికి వివరణ ఇట్లా పేపర్లలో మేము దాని వివరణ ఇట్లా పేపర్లలో రాసినాము. దాన్ని మళ్ళీ అదే విధంగా ఆయన చూసి మళ్ళా చూడనట్టుగా నేను ఏ విధంగా నేను ఎందుకు చేసినాను సస్పెండ్ అని అడిగితే ఏ విధంగా రెస్పాన్స్ కావాలని అంటే ఆయన తెలియక అడుగుతుండా, కావాలని పార్టీని ఇంకా భ్రష్టు పట్టేయాలనుకుంటుండా, లేకపోతే ఆయన చేసినటువంటి కార్యక్రమాలని మేము చెప్పాలని మానవుడితో చెప్పియాలని అనుకుంటుండా అనే సమావేశం ఏర్పాటు చేసినాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీకి రాగానే కుమ్మం అనిల్ రెడ్డి అనేటి ఆ రోజు ఎమ్మెల్యే కాలేదు, పార్టీ ఇన్ఛార్జ్ ఉండి ఇట్లా ఆ రోజు ఆయనను గుర్తించి ఆయనకు వెంబడే జడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తనని మండలంలో మంచి ఒక లీడర్గా మంచి ఐడెంటిఫై చేసి తనని ఒక మండల స్థాయి లీడర్గా తయారు చేసిండు అదే కుమ్మం అనిల్ రెడ్డి గారు. అదే కుమ్మం అనిల్ రెడ్డి గారికి బీఫామ్ వచ్చి టికెట్ వచ్చినాక బీఫామ్ వచ్చి ఎమ్మెల్యే నామినేషన్ వేసినాక తనకి నామినేషన్ వేసి మళ్ళీ దీనికి డబ్బులు డిమాండ్ చేసింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడము సరే అది ఇట్లా తను సరి అంటే ఓర్చుకొని ఇట్లా సరే నడవంతి పార్టీకి మనకు ఏదో విధంగా ఉంటారు కదా అని అనుకున్నాను. ప్రతిసారి ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గడిచిన మొన్న 15వ తారీఖు నాడు వల్లందాస్ ఆదినారాయణ గారిని DCC అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు సస్పెండ్ చేయడం జరిగింది. అది ఎవరి కంప్లైంట్ అని అంటే, చాలా రోజుల నుంచి నేను చేయాలనుకున్నాను. ఇతను చేస్తున్న ఆదినారాయణ చేస్తున్న విషయాలను చాలా వరకు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది, మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏమిటి అంటే, నేను రెండోసారి చైర్మన్గా అయినాను. ఇది పెద్ద స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ సొసైటీ. అటువంటిది కుట్టుబడడానికి కారణాలు నేను అన్ని ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, మన పార్టీ నాయకులకు అందరికీ చెప్పడం జరిగింది. చెప్పినా కూడా వాళ్ళు ఏంటి అంటే ఓపికతోటి నువ్వు తీసుకో అని చెప్పేసి వాళ్ళు సంజాయించుకుంటున్నారు. 2 సంవత్సరాల నుంచి సంజాయించుకుంటూ తీసుకొస్తున్నారు. కానీ నాకు మితిమీరిపోయిన ఆయన చేస్తున్న లెక్కలకు దాన్ని కంప్లైంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది. ఓరల్గా ఇచ్చింది పక్కకు పెట్టేసి కంప్లైంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది. ఏం చేశారంటే, మనం గెలిచిన డైరెక్టర్లనే పార్టీ డైరెక్టర్లను తీసుకెళ్ళేసి వాళ్ళతోటి నాకు లేనిపోని ఆరోపణలతోటి కంప్లైంట్ ఇవ్వడం. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్కు ఏదైనా ఉంటుందంటే ప్రూఫ్ ఉంటుందంటే ఏ ప్రూఫ్ ఉండదు. ఉట్టిగానే ఒకటి తీసుకపోవాలి, ఒక కంప్లైంట్ చేసేయాలి. ఆ కంప్లైంట్ మీద ఏదో ఒక ఎంక్వైరీ జరగాలి. అలా జరుపుకుంటూ 2-3 సంవత్సరాల నుంచి సొసైటీని కంపు చేయడం జరుగుతుంది. అతని వల్ల ఇవన్నీ విషయాలు దృష్టికి తీసుకొచ్చినా కూడా యాక్షన్ తీసుకోవడంలో మన పార్టీలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి సంజాయించుకోవడం తీసుకొని వచ్చారు. కానీ మితిమీరి చేసుకుంటా నేను సస్పెండ్ అయ్యేంత స్టేజ్ తీసుకొచ్చినాక నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్ యాక్షన్ తీసుకోవడం అనేది కంప్లైంట్ ఇచ్చేసిన. దాని మీద ప్రూఫ్లతో ఇచ్చినప్పుడు ప్రూఫ్లతో పాటు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. యాక్షన్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి, ఎమ్మెల్యే గారిని ఇలా బదనాం చేయడము, ఇవన్నీ బదనాం చేయడం కాదు, ప్రూఫ్లతో చెప్తున్నాను. పార్టీకి ఎటువంటి అన్యాయం చేసిందంటే వల్లందాస్ ఆదినారాయణ ప్రతి ఒక్క ఇష్యూలో పార్టీలోకి రాగానే జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేసేసి ఆదరించాడు. ఎమ్మెల్యే గారు ఆదరించాడు. తన అవసరమైన ఖర్చులకు కూడా ఇచ్చి ఆదరించినా కూడా తన పైన నామినేషన్ వేసి అడిగింది. నామినేషన్ వేసినప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకోమంటే నా సొంత ఖర్చులు నేను పెట్టుకున్నా కాబట్టి అది ఇస్తేనే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి అదొకటి. ఆ ఆరోపణ 25 లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా, 25 లక్షలు నువ్వు ఇస్తేనే కానీ నేను విత్డ్రా చేసుకున్నానంటే సరే పార్టీ పెద్దలందరూ కూర్చొనేసి సంజాయించి విత్డ్రా చేయించారు. అయితే తర్వాత ఇప్పుడు మొన్న ఆయన ఎలక్షన్స్ జరుగుతుంటుంటే మా విలేజ్లో మేము ప్రచారం చేస్తుంటుంటే టీఆర్ఎస్లు డబ్బులు వస్తుంటుంటే టీఆర్ఎస్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొనేసి ఒక 10 మంది దగ్గర 13 ఓట్లు ఇంట్లో ఉంటే 10 మంది పైసలు ఇచ్చిపోతే అది ఒప్పుకోక ఇంకా 3 మేము ఓట్లు వేసేది ఉంది, ఆ 3 పైసలు కూడా ఇవ్వని చెప్పేసి ఫోన్ చేసిన ఎవిడెన్స్లతో పాటు మేము అది మన DCC అధ్యక్షుల వారికి మేము ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కదానికి ఏది ఆధారాలు లేవు. ఈరోజు ఆధారాలు లేవని చెప్పేసి నిన్న ఏదో మీడియాలో ఏదో చెప్పినావు. ఏ ఆధారం కావాలో చెప్పు, నువ్వు ఏ అధిష్టానం చెప్తావు? ప్రతి ఒక్క ఆధారంతో మేము ప్రూవ్ చేస్తాము. ఎవిడెన్స్ లేక మేము చేయలేదు.
కాబట్టి ఇది అన్ని పార్టీల లెక్క ఈ పార్టీలో ఉంటే కుదరదు. ఇది కాంగ్రెస్ అంటే ఎంతో క్రమశిక్షణతోటి ఉండాల్సిన పార్టీ. మాకు ఆధారం లేకుండా చేయము, ఆధారాలతో చేసినాం కాబట్టి నేను సస్పెండ్ చేసారు. నువ్వు ఏం చేసుకున్నావు కూడా మాకేం బాధ లేదు. ఏ ఆధారం కావాలన్నా కూడా మా అధిష్టానానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో